మణిపూర్కు త్వరలో నవోదయం, రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతామని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం వంటివి 28 నెలలు కూడా అక్కడ పోకపోతే గారు ప్రధానమంత్రి గారు పోతే మంచిగా ఉంటుండే కదా, పోతే నీకు మంచిగా పేరు వస్తుండే, ఈ విమర్శలు రాకపోతుండే, ఇవన్నీ కూడా జరుగుతుండే. అప్పుడేమో సపరేక 8 నెలలు మొత్తం కూడా అక్కడ 2 వర్గాల మధ్య పెద్ద ఘర్షణలు జరిగి 100 మంది చచ్చిపోతే కనీసం పోకపోయా. దాంతో అట్లా చెడ్డ పేరు వచ్చాయి. ప్రభుత్వం కూడా బీజేపీది ఉండే ఆడ అప్పుడు. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం. కుకీలు మైత్రేయుల మధ్య నమ్మకం అనే బ్రిడ్జ్ నిర్మిస్తాం. ఈ కుకీలకు మైత్రేయులకు మధ్యలోనే ఈ మొత్తం ఈ గొడవలన్నీ జరిగినాయి. అప్పుడు నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్లో పీఎం పర్యటన, బాధితులకు పరామర్శ. 8,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసింది. నిన్న మిజోరంలో ఫస్ట్ రైల్వే లైన్ షురూ అయింది. హింసాత్మకంగా మారిన మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక హింసను వీడాలని వివిధ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి త్వరలో నవోదయం వస్తుందన్నారు. అయితే కుకీ మైత్రేయి తెగల మధ్య ఘర్షణలతో 2023లో మణిపూర్లో అల్లర్లు చెలరేగగా 2 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించారు. కుకీలు ఎక్కువగా ఉండే చురాచంద్పూర్, తర్వాత మైత్రేయులు ఎక్కువగా ఉండే ఇంపాల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడింది. నిన్న అయితే మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, 864 రోజులు హింస జరిగితే ఎటు పోయినవు? మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్ అయినరు. 46 సార్లు ఫారెన్ టూర్కు వెళ్ళారు, కానీ ఒక్కసారి మణిపూర్కు వెళ్ళలే. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నిజంగా కూడా చేసి ఉంటే మంచిగా ఉండేది, విమర్శలు రాకపోతుండే. ఇక అల్లర్ల బాధితుల పిల్లల కన్నీళ్లు అని చెప్పేసి అక్కడ చూసుకోవచ్చు. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల ఇండ్లు కోల్పోయిన నిరాశ్రయులైన వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. చురాచంద్పూర్, ఇంపాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. 2 చోట్ల సాధారణ ప్రజలు, కొంతమంది స్కూల్ స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యిండు. ఈ సందర్భంగా ప్రధానికి బాధితులు తమ బాధను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. పాపం పిల్లలు కూడా మా బాధ ఎవరికి చెప్పాలని. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.